ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్లో కూడా ప్రతి ఉమెన్ who already had sex in her life, every year she has to go for a pap smear. Consecutively 3 pap smears. Pap smear is the simplest test. అవుట్ పేషెంట్లో గైనకాలజిస్ట్ కానీ క్యాన్సర్ స్పెషలిస్ట్ కానీ 2 minutesలో స్మియర్ చేసి పంపించేస్తారు పేషెంట్. సింపుల్ టెస్ట్ అది. దాంతో హామీ జరగదు, నొప్పి కాదు, అవుట్ పేషెంట్ కిందనే అవుతుంది, నెక్స్ట్ డేనే రిపోర్ట్ వస్తుంది. సో ఆ ప్యాప్ స్మియర్ అనేది కన్సిక్యూటివ్ 3 years చేయాలి. 3 years నెగిటివ్గా ఉంటే దెన్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ వన్స్ ఇన్ 2 years, once in 3 years. ఆ పాప్ స్మియర్లో ఏమన్నా సూచనలు కనిపిస్తే తద్వారా మనం ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. కాల్పోస్కోపీ అని ఎగ్జామిన్ చేస్తూ ఏమైనా చిన్న లీజన్ ఏమైనా కనపడితే దాన్ని స్క్రేపింగ్ చేసి తీయడం అనేది జరుగుతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.